ఒక్క మనిషికి ఇంత ధైర్యం ఉంటుందని, ఇలాంటి కోరిక గూడా ఒకటుందని నేనెప్పుడు అనుకోలేదు. నిజం చెప్పాలంటే మా మామయ్య మాటలకి నేను ఆశ్చర్యపోయినా. ఒక గొప్ప మనిషిని నేను నా జీవితంలో చూషిన అది మా మామయ్యనే. అసలు విషయం ఏమిటంటే బ్రతికి ఉండగానే సమాధి కట్టుకోవాలనే కోరిక మా మామయ్యది. అది కూడా ఎంతో ధైర్యంగా చెప్పేవాడు తెలుసా! చాలా బాధపడేవాళ్ళం. జీవితంలో అన్నీ చూసిండు. ఎంతో ఆదర్శంగా బ్రతికిండు. పేరు చెప్తే ఆ పెద్ద మనిషి అనేంత గొప్పగా బ్రతికిండు. 5గురు పిల్లలు. ఒక్కరు కూడా ఇతరులను బాధ పెట్టేవాళ్ళు కాదు. అంత మంచి పెంపకం. ఇంటికి వచ్చిన కోడళ్ళను కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసేవాడు. అందులో నేను కూడా ఒక్కదాన్ని. నా కన్న తల్లిదండ్రి వచ్చినా కూడా ఆమె కోసం బాధపడకండి బావ, ఆమె మా ఇంటి దీపం అని చెప్పేవాడు. ఇంట్లో అందరు కొడుకులు ఉన్నా కూడా ప్రతి దాంట్లో తానే ముందుండేటోడు. మనమను మనమరాలను అడిగిన ప్రతీదీ ఇచ్చేవాడు. ఏది కాదనేవాడు కాదు. పిల్లలకు ఒక తండ్రి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువనే ఇచ్చిండు. ఇంత చేసి ఇన్ని ఇచ్చిన మా మామయ్య మా నుండి దూరంగా వెళ్ళి తన కలల కన్నా ఇంట్లో ఉండిపోయాడు. అదే ఈ ఇల్లు. ఇక్కడికి వచ్చి ఈ రోజుకి 1 ఇయర్. మా ఇంట్లో చీకటికి కూడా 1 ఇయర్ అయింది. ఇలాంటి వీడియో నేను చేయాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ మా మామయ్య గురించి చెప్పాలని మాత్రం అనుకున్నా. మనం ఏదైనా చేయాలి అనుకున్నా, ఎవరికి ఏమైనా పెట్టాలి అని అనుకున్నా, మనిషి బ్రతికుండగానే చేయాలి. వాళ్ళు మనకు దూరం వెళ్ళిపోయాక ఏం చేయలేం. ఎంత బాధపడినా తిరిగి తీసుకురాలేం. అందుకే ఉన్నప్పుడే మంచిగా చూడాలి. కోపాలు, కొట్లాటలు అన్నీ పక్కన పెట్టేసి ప్రతి మనిషిని కొంచెం ప్రేమగా చూసుకుంటూ ప్రేమించే గుణాన్ని మనం నేర్చుకుంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.